అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరొక 35,000 ఉద్యోగాలు ఏడాది చివరిలో ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేస్తామని గుర్తు చేశారు సీఎం. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని, చెరువులు కబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 30,000 పైచిలకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో 30,000 మంది తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరెన్నుకున్న ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటది అని చెప్పి మీకందరికి విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, ఈ 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ఇంకొక 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజాపాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఒకనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రశ్నాపత్రాలు పరీక్షా కేంద్రాలలో ఉండకుండా జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ కొన్ని వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ గాని, గంజాయి గాని, సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా 540కి పైగా ఎస్ఐలు, ఏఎస్ఐలు ఈ రోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు. అందుకే ఈ రోజు మీ పరేడ్ చూసిన, ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ పరేడ్ కమాండర్ గా ఈ రోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద, గంజాయి మీద, సైబర్ నేరాల మీద ఉక్కు పాదం మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి, డ్రగ్స్ కు స్థానం లేదు. అట్లాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిండ్రు. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్, ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి నేతన్నలు పట్టెడు అన్నం పెట్టేది రైతన్నలు అయితే ఆ రైతన్నలకు ఆత్మ గౌరవంతో బ్రతకడానికి నేతన్నలు సహకరిస్తున్నారు. నేతన్నలతో పాటు గీతన్నలు ఈ రోజు మన సమాజంలో ఉన్నారు. కుల వృత్తులు, చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆదుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల్లోనే సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి 22,22,687 మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది. తద్వారా మీరందరూ రైతుల బిడ్డలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ సమస్యలు, రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు. నేను కూడా గ్రామీణ ప్రాంతానం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు. అందుకే 18,000 కోట్ల రూపాయలు కడుపు కట్టుకొని